ప్రియ WMM భక్తి ప్రేక్షకులకు నమస్కారం. ఈరోజు ముఖ్యంగా మనం చెప్పుకోవాల్సింది వివాహ పొంతనలు. వివాహ పొంతనలను మనం రోజు చూస్తూనే ఉంటాం. ప్రతి ఇంట్లో కూడా ఎవరు కూడా మనశ్శాంతిగా లేరు. డబ్బులు ఉన్నవాడికి ప్రాబ్లమే, డబ్బులు లేనివాడికి ప్రాబ్లమే. ఎక్కడి నుంచి బయలుదేరుతుంది ఇదంటే పక్క మీద. మనిషి పుట్టగే పక్క మీద స్టార్ట్ అవుతుంది, మనిషి ఎండింగ్ కూడా పక్క మీదే అంతం అవుతుంది. కనుక దీనికి ప్రధాన కారకుడు శుక్రుడు, రెండో గ్రహం గురువు, మరియు ముఖ్యంగా బాండింగ్ అంటే బంధాన్ని గట్టిగా ఏర్పరిచేవాడు కుజుడు. ఈ ముగ్గురిని అనుసరించి వివాహ పొంతనలు చెప్పి ఉంటాయి. ఎవరిని పడితే వాళ్ళకి ఇవ్వకూడదండి. ఒక్కొక్క నక్షత్రానికి నేను చెప్తాను, అర్థం చేసుకోండి. అశ్విని నక్షత్రం వాళ్ళకి, స్వాతి నక్షత్రం వాళ్ళకి ఇచ్చి చేస్తే ఫలితాలు అనేది అద్భుతంగా ఉంటాయి. గొడవలు ఉన్నా అవి ఈజీగానే ఉంటాయి, తేలిపోతాయి. అలాగే భరణి నక్షత్రం వచ్చేటప్పటికి గురువుకు సంబంధించిన విశాఖ నక్షత్రం వాళ్ళకి ఇవ్వాలి. కృత్తిక నక్షత్రం కనుక వస్తే వీళ్ళకి కృత్తికి సంబంధించిన ఆపోజిట్ ఏంటంటే అనురాధ వాళ్ళకి ఇచ్చి చేయాలి. అలాగే దాని పక్కన ఉన్న రోహిణి వాళ్ళకి కూడా అనురాధ ఇచ్చి చేయొచ్చు. తర్వాత ఇప్పుడు నేను చెప్పేది రోహిణి నక్షత్రం. రోహిణి నక్షత్రం వాళ్ళకి మొగైనా ఆడైనా సరే వీళ్ళకి జ్యేష్ఠ నక్షత్రం వాళ్ళతో సెట్ అయిపోతుంది. తర్వాత మృగశిర నక్షత్రం వచ్చిన వాళ్ళకి వీళ్ళకి జ్యేష్ఠ ఇవ్వచ్చు, ఇది కూడా మంచిదే. మృగశిర అనేది 1, 2 పాదాలు వచ్చి వృషభ రాశి కిందకి వస్తాయి. 3, 4 వచ్చి మిథున రాశి కిందకి వస్తాయి. కనుక వీళ్ళకు కూడా జ్యేష్ఠతో మంచి బాండింగ్ ఉంటుంది. తర్వాత వచ్చేటప్పటికి మనకి ఆరుద్ర నక్షత్రం, ఇది శివుడు పుట్టిన నక్షత్రం. దీనికి ఆపోజిట్ అమ్మవారిది మూలా నక్షత్రం ఉంటుంది. మనం దసరా రోజులో కనుక చూసేటట్టు ఉంటే మూలా నక్షత్రం రోజున అమ్మవారికి సరస్వతి రూపంలో, అమ్మవారి రూపంలో పూజలు చేస్తూ ఉంటారు. కాబట్టి ఆరుద్ర నక్షత్రం తట్టుకోవాలంటే మూలా నక్షత్రం అమ్మాయే కావాలి. దీని తర్వాత వచ్చేటప్పటికి పునర్వసు నక్షత్రం వాళ్ళకి పూర్వాషాఢ నక్షత్రం వాళ్ళతో మంచిగా బాండింగ్ ఏర్పడిపోతుంది. దీని తర్వాత పుష్యమి నక్షత్రం వాళ్ళకి వచ్చేటప్పటికి ఉత్తరాషాఢ నక్షత్రాలతో వీళ్ళకి అనుకూలంగా ఉంటుంది. తప్పితే పూర్వాషాఢ కూడా 4వ పాదం ఇవ్వచ్చు అని శాస్త్రం చెప్తోంది. తర్వాత పుష్యమి తర్వాత ఆశ్లేష వాళ్ళకి ధనిష్ట నక్షత్రం వాళ్ళకి సెట్ అవుతారు. ఆశ్లేష నక్షత్రం కనుక దాటితే మఖా నక్షత్రం ఏదైతే ఉందో మఖా నక్షత్రం వచ్చే వాళ్ళకి శతభిషం వాళ్ళతో సెట్ అయిపోతుంది. మఖా నక్షత్రం ఎప్పుడైతే శతభిషం వాళ్ళకి వచ్చామో మఖా నక్షత్రం తర్వాత పుబ్బ వాళ్ళకి పూర్వభాద్ర వాళ్ళకి అర్థమవుతుంది. దీని ఒక విషయం మీరు అర్థం చేసుకోవాలి. ఈ పుబ్బ ఉత్తర, ఇది ఉత్తరాత్రయంలో ఇది ఒకటి, అట్లాగే పూర్వభాద్ర కూడా ఉత్తరాత్రయంలో ఒకటి, పూర్వాషాఢ కూడా ఉత్తరాత్రయంలో ఒకటి. కనుక వీటికి విశేషంగా 2 కూడా ఉత్తరాత్రయంలో ఉన్నాయి. కాబట్టి పుబ్బ వాళ్ళకి వచ్చేటప్పటికి పూర్వభాద్ర నక్షత్రం వాళ్ళకి ఇవ్వాలి. పుబ్బ తర్వాత ఉత్తర వాళ్ళకి ఉత్తరాషాఢ నక్షత్రంలో ఇవ్వాలి. ఉత్తరాషాఢ వచ్చి శనీశ్వరుడిది, ఉత్తరా నక్షత్రం వచ్చేటప్పటికి సూర్యుడిది. దీని తర్వాత ఉత్తర తర్వాత ఏమొస్తుంది హస్త నక్షత్రం వాళ్ళకి ఎప్పుడైనా ఇవ్వాలంటే రేవతి నక్షత్రం వాళ్ళకి ఇవ్వాలి. ఇవి ఒక్కొక్క నక్షత్రానికి వీటిని మెయిన్ చేసుకోవాలి. ఇది ఒక్కటే కాదు, వేరేవి కూడా ఉన్నాయి. జాతకం మొత్తం మీద చూసేటప్పటికి వివాహ యోగాలు అని చెప్పి చూడాలి. వివాహ యోగంలో ఉందా లేదని మనకి ఎట్లా తెలుస్తుంది అంటే గురుబలం గట్టిగా ఉందా. ఇంకా మా వాడికి వివాహానికి టైం కాలేదంటే వివాహం అనేది టైం తీసుకొచ్చేవాడు గురువు కనుక చల్లగా ఉంటే ఎన్ని దోషాలను కూడా అవి యొక్క తీవ్రత అనేది తగ్గించేస్తాడు. తీవ్రత తగ్గించినంత మాత్రాన గొడవలు కానీ చికాకులు కానీ ఉండకుండా ఉండవు. వీటిని మనం చూసుకొని శాంతులు గింత చేయించుకొని నెంబర్ 1గా చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. ప్రతి ఇంట్లో ఎవరు కూడా చక్కగా ఉంటారని చెప్పరు, గొడవలు అవ్వచ్చు. ఒకరి మీద ఒకరికి ప్రేమ అనుబంధం ఉండాలి.
చాలామంది అంటారు ఇట్లా, లేకపోతే సంతానం పుట్టాక సెట్ అవుతారు. సంతానం కూడా వీళ్ళకి ఇద్దరికి అనుకూలంగా ఉండేటట్టు పుడితే సెట్ అవుతారు. లేకపోతే వీళ్ళ పరిస్థితి ఏంటనేది తర్వాత మనం తెలుసుకుందాం.